ఫస్ట్ ముఠా వాళ్ళు ఇవాళ పోలీసు వేషాల్లో ఏదో కొట్టును దోచేయడానికి వెళ్తున్నారట సార్. అంటే స్మగ్లర్స్ దోచుకోవడానికి వెళ్తున్నారు. అదే నేను అనుకుంటున్నాను సార్. బయట బాయ్ ఎవడో ఒక నాటకం కంపెనీకి వెళ్ళి పోలీస్ డ్రెస్ దొంగిలించి పారిపోయాడట. అయితే వాడు ఈ ముఠాకి చెందిన వాడే అయి ఉండాలి. వాడిని పట్టుకుంటే ముఠా మొత్తం బయటపడుతుంది. వాడిని పట్టుకునే ఏర్పాటు వెంటనే చేయి. అంతా పోలీసు వేషాల్లో కరెక్ట్ గా ఉన్నారా? నేను చెప్పినంత జ్ఞాపకం ఉందా? జాగ్రత్త, నేను చెప్పినట్టు చేయాలి. అలాగే గురు. మీరు నేనే రే, నిన్ను చూసి నిజమైన పోలీసు అనుకుని భయపడ్డాను రా. వీళ్ళు కూడా నాలాంటి పోలీసు వాళ్ళేనా? ఉండు, తొందరపడకు. షాపులో ఇంకా జనం ఉన్నారు. షాప్ ముందు మన పోలీసు నుంచుని ఉన్నాడు. వాడి టైం చూసి ఇలా టోపీ తీసి సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు లారీలో ఉన్న పోలీసు వేషాల్లో మన వాళ్ళందరూ వచ్చి లోనికి వెళ్లి సామాన్ తీసుకుని లారీలో వేసుకుని వెళ్తారు. అది కదే ప్లాన్. పాప నువ్వు నుంచున్న చోట నుంచో. ఏమిట్రా ఈ వేషం నువ్వును? గట్టిగా మాట్లాడితే ఇక్కడ చాలా మంది దొంగలు ఉన్నారు, పట్టుకుంటున్నాను. వేరే నువ్వు చిన్న పని చేసి పెట్టాలి. పోరా, నీకేం చేసేది? గారి నీకు దండం పెడతానే. వాళ్ళందరూ లోపల దూరిన తర్వాత బయట తాళం పెట్టేస్తాను. నువ్వు ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి దగ్గరామే. నువ్వా? తొందరగా అలాగే. గురు ఆజ్ఞ. గురు గురు నిజంగా నువ్వు ఫులు కదా, చాలా ఇంటెలిజెంట్. ఎందుకంటే ఇన్నాళ్లుగా మేమంతా కలిసి పట్టుకోలేని దొంగల ముఠాని నువ్వు ఒక్కడవే స్వయంగా పట్టుకుని మా ముందు పెట్టావు. ప్రభుత్వానికి చాలా సహాయపడ్డావు. రియల్లీ అడ్వెంచరస్. సార్, నాలాంటి ఫూలు ఇంత పని చేశాడంటే నాకే నమ్మకం కలగట్లేదు సార్. దీనికంతటి కారణం నేను కాదు సార్. ఈ డ్రెస్ వేసుకోవడానికి కారణం మా మాస్టర్. ఇన్స్పెక్టర్ గారు, ఈ డ్రెస్ లో మా మాస్టర్ గారిని ఒక్కసారి చూసేస్తాను సార్. ఒక్కసారి. ఈ డ్రెస్లోనా? ఈ డ్రెస్ లో బయట తిరగకూడదు, అది నేరం అవుతుంది. దొంగలను పట్టింది కూడా ఈ డ్రెస్ లోనే, అది నేరం అవుతుందా? అదేదో అనుకోకుండా జరిగింది. ఇప్పుడు చూస్తూ నేను బయటకు వదలలే. ఇప్పుడే కదా సార్ మెచ్చుకున్నారు, అప్పుడే పాపం. సార్, మీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టాను సార్. మా శాంతిని ఒక్కసారి చూసి వచ్చేస్తాను. 1000 సార్లు చూడొచ్చురా, కానీ ఈ డ్రెస్ లో కాదు. ఈ డ్రెస్ వేసుకున్నదే మా శాంతి కోసం. నేను వెళ్ళొస్తాను సార్. నా మాట అంటావలేదు. మీ మాట ఎన్నో సార్లు విన్నాను, కానీ నా మాట మీరు వినాలి. సత్య, సత్య, ఇది నీదే కదూ? మొన్న రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, గోడ దూకి గదిలో ప్రవేశించి మా శాంతిని చూసావు కదా, చూసావా లేదా? దొంగతనంగా నువ్వు ఇంట్లో ప్రవేశించి నేరానికి నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేయించగలవు. లేదు సార్, దొంగ అయితే అక్కడ ఉన్న నగా నట్రా పట్టుకుపోతాడు, కానీ తన వస్తూ అక్కడ పడేసిపోతాడా సార్? అదేరా, నువ్వు మామూలు దొంగవు కాదు, గుండెలు తీసిన గజ దొంగవు.
ప్రాణాలు తీసే దోపిడి దొంగ. నువ్వు 1 లక్ష రూపాయలు కాజేసినా నీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఉండేవాడిని కదరా, ఏదో ధర్మకథలో రాసి ఉండేవాడిని. కానీ నువ్వు కాజేసింది నా ఒక్కగానొక్క బిడ్డ శాంతి. నా బిడ్డను ధర్మకథలో రాయలేనురా. రైట్, ఇప్పటికైనా నీకు అర్థమైందా నువ్వు చేసిన దుర్మార్గం ఎంతటితో, నా పట్ల చేసిన అపచారం ఏమిటో? తండ్రి బిడ్డలను వేరు చేసిన దుర్మార్గుడివి, పాపిష్టివాడి. బాబు గారు, అంతంత మాట్లాడకండి. అవేమిటో వాటి అర్థాలే నాకు తెలియవు. రైట్, నేను కోటీశ్వరుని. కావాలంటే ఈ ఊరిని, ఈ ఊళ్ళో ఉన్న జనాన్ని మొత్తం కొనగలనురా. కానీ నిన్ను కొనలేకపోతున్నా. ఎందుకో తెలుసా? నా శాంతిని సొంతం చేసుకున్న నువ్వు నాకంటే భాగ్యవంతుడు అయిపోయావురా. రే, నీ కాళ్ళు పట్టుకుని బాబు గారు, నా శాంతి నాకు తిరిగి బాబు. రే సత్తి, ఆయనంత మనిషి నేను ప్రాధాన్యపడటం నాకే నచ్చలేదు. పైగా శాంతి వారి బిడ్డ. నువ్వు శాంతిని చూడటం మానేస్తే తన బిడ్డ తనకు దక్కుతుందని ఆయన నమ్ము. నువ్వు అలా చేయటం. అలాగే చేద్దాం. శాంతిని నేనెందుకు చూడాలి? చూడాలి. నేను శాంతిని చూడను. కానీ శాంతి నన్ను చూడకుండా ఉండగలదా? నేను బతుకుంటే శాంతి నన్ను చూడడానికి వస్తుంది. నేను చచ్చిపోయాను అనుకుంటే మాట వరుసగా అంటున్నాను సార్. అవును సార్, నేను చచ్చిపోయాను అనుకుంటే శాంతి నన్ను చూడడానికి రాదుగా. ఓ పని చేయండి సార్, సత్తయ్య చచ్చిపోయాడని చెప్పండి సార్. చెప్పండి సార్. తాగితే మీ దగ్గర ఉంటుంది. శాంతికి ఏం చెప్తారు? అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు ఉండాలి. సత్తయ్య ఏటి స్నానానికి వెళ్ళాడు, ఆ తర్వాత వెతులు చూస్తే ఈ సావిత్రి కనిపించిందని శాంతితో చెప్పండి సార్. సత్తయ్యకి ఏం రాదని మా మాస్టర్ తెలుసు. నేను చచ్చిపోయిన నమ్ముతుంది సార్. పెట్టండి పెట్టండి. శాంతి అమ్మా, ఇదిగో కొంచెం హార్లిక్స్ తీసుకోమ్మా. సత్య రాలేదు నాన్న. ముందు హార్లిక్స్ తీసుకోమ్మా. సత్య ఎక్కడ? సత్తయ్య 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 ప్రాణాలు తీస్తున్నావు. నిన్ను కన్న వాళ్ళం, పెంచిన వాళ్ళం, కంట్లో ఒత్తులు వేసుకుని రాత్రి మగలు నీకోసం కాసి కూర్చున్నావు. ఇప్పుడు నీకు ఆ బెకారాలు కావాల్సి వచ్చారా? ఇక వాడు లేడు, రాడు. సత్తయ్య చచ్చాడు. అవును, అసలే నీ ఒంట్లో బాగుండలేదు. ఇవన్నీ నీకు చెప్పడం మంచిది కాదనుకున్నాను. చెప్పే వరకు మా ప్రాణాలు తీసాం. సత్తయ్య చచ్చాడు. ఏమిటండి మీ మాటలు? సత్తయ్య చచ్చిపోయాడా? అవును, నిన్న చెరులో స్నానం చేయడానికి వెళ్ళాట. ఈతరాక అందులో మునిగి చచ్చిపోయాడు. నేను కళ్ళారా చూశాను. ఇవన్నీ నేను చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే ఇదిగో తాయికి కూడా తీసుకొచ్చాను. చూడు. మానేస్తాను, చూడటం మానేస్తాను. నాకే సంబంధం? వాళ్ళంటే అమ్మా నాన్న, నేనెవన్నా చూడడానికి? చూడండి, చూడటం మానేస్తాను. మీరెందుకై వచ్చారు? మాట్లాడని చూద్దామని కూడా తప్పైపోయిందా? అదేమో మాకు తెలీదయ్యా. ఇన్స్పెక్టర్ గారు నేను పిలుచుకురమ్మన్నారు. పిలుచుకురమ్మన్నారా? ఇక నుంచి అవసరం ఉండదే. ఉండదు. ఇన్స్పెక్టర్ గారిని అడిగి కొట్టుని పడుతాను. బయటుంటే దీన్ని చూడకుండా ఉండలేనయ్యా. చచ్చే వరకు ఆ కొట్టులో పడేయండి, పడేయండి. నడవండి. పోలీస్ స్టేషన్ కి రోజుకు 3 సార్లు వచ్చేవాడిని. నన్ను పిలిపించడానికి 2 పోలీసులు పంపిస్తారా? అక్కర్లేదు సార్, నేనే వచ్చాను. రండి సార్, రండి. మీకేం కావాలి? ఏం కావాలంటే చేసుకోండి సార్. బయటుంటే మా మాస్టర్ని చూడకుండా ఉండలేను. కొట్లో పెట్టి గట్టిగా తాళం వేసుకోండి. తాళం వేసుకోండి సార్.
ఎందుకు సార్ నవ్వుతారు? సార్, ప్రపంచంలో ఉంటే పోలీసుగానే ఉండాలి, లేకపోతే ఖైదీగానే ఉండాలి. పోలీసు ఎలా కావాలనక ఖైదీగానే ఉంటాను సార్. ఖైదీవి కాదురా ఫూల్. ఇప్పుడు నీకు పోలీస్ ఉద్యోగం వచ్చింది, అది చెప్పడానికే తమని పిలిపించాను. నిజంగానా? నువ్వు ఒక పెద్ద దొంగల ముఠాన్ని పట్టుకున్నావని ప్రభుత్వం నీకు 116 బహుమతిగానే ఇచ్చింది. నీ కోరిక తెలుసుకుని నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. నేను పోలీస్ నేను పోలీసు నేను పోలీసు అయ్యానయ్యా. ఎప్పుడు తప్పు చేసావో కొట్ట పడతాను, జాగ్రత్త. నువ్వు కూడా పోలీసేగా? నీకు పోలీస్ ఉద్యోగం కంటే పోలీస్ డ్రెస్ ముఖ్యమేరా? ఏం మాట్లాడకూడదు. డ్రెస్ సార్, ఒక్కసారి మా శాంతి కాదు సార్, మీ శాంతిని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను సార్. ఒకే ఒక్కసారి సార్. ఈ డ్రెస్ తో మా శాంతిని ఒక్కసారి చూసి సెల్యూట్ చేసి వెళ్ళిపోతాను సార్. సార్, వెళ్ళేటప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోతాను సార్. వెళ్ళు సత్తయ్య, వెళ్ళు. ఇప్పుడు కూడా కాదంటాను. సత్తయ్య, శాంతి పైన వెళ్ళి చూడు. సార్, శాంతికి ఏమైంది సార్? శాంతికి ఏమైంది? నువ్వు చనిపోయావని అబద్ధం చెప్పి నా బిడ్డ ప్రాణాల మీద తెచ్చుకున్నావు సత్య. శాంతి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. చూడమ్మా శాంతమ్మా, నేను వచ్చానమ్మా, పోలీసునే వచ్చానమ్మా, నీ ఆశ నెరవేర్చి వచ్చానమ్మా. చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా శాంతమ్మా. ఈ ఇంటి పంటలు ఈ తల్లి నాము, ఈ ఒంటి వానికి నా వంటి పేదకు ప్రాణాలు పోషావు, బ్రతకాలి అన్నావు, ఉరితాడు జోజోల ఉయ్యాల చేశావు, ఉయ్యాల చేశావు. నా బాధ విన్నావు, నీ గాథ చెప్పావు, ఈ పేద గుండెలో నా బీడు మనసులో. నా బాధ విన్నావు, నీ గాథ చెప్పావు, ఈ పేద గుండెలో నా బీడు మనసులో. చిన్నారి పొన్నారి చిగురల్లె వెలిశావు, సిరి లేదు గిరి లేదు మనసుంటే అన్నావు, మనసుంటే అన్నావు. ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లరు జాజి మల్లెపూ, చిరునవ్వు నవ్వు కను విప్పును. శాంతి, నువ్వు సత్య? అవునమ్మా, నేనే. నువ్వు పోలీస్ అయ్యావా? అవునమ్మా, నేను పోలీసు అయ్యాను. సార్ చూడండి సార్, శాంతి కళ్ళు తెరిచింది, మాట్లాడుతుంది సార్, మాట్లాడుతుంది. చూడండి సార్.
సత్య చాలా మంచిగా ఉందమ్మా. శాంతి శాంతి సత్తయ్య, నువ్వు చచ్చిపోయావని అబద్ధం చెప్పి నా బిడ్డను చేతులారా చంపుకోబోయాను. కానీ నేను బ్రతికే ఉన్నాను అని నిజం చెప్పి మళ్ళీ నా శాంతికి ప్రాణం కోసం నీ మేలు ఈ జన్మలో మర్చిపోయాను. నాదే ఉంది సార్, అంతా నా ఫ్రెండ్ వెంకన్న సందయ. సత్తయ్య, ఇంక నుంచి నువ్వు వేరు కాదు, మేం వేరు కాదు. నువ్వు మాలో ఒకటివి. నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. చాలా పెద్ద పని ఉంది, పోలీస్ పని. నేను అక్కడే ఉండాలి, శాంతి ఇక్కడే ఉండాలి. సార్, ఇక నుంచి శాంతి నా శాంతి కాదు సార్, మీ శాంతే సార్. అరే సత్తయ్య, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఊరంతా తిరిగి వచ్చాను. సమయానికి మీరు కూడా ఉన్నారు. న్యాయం చెప్పండి. వీళ్ళు పెళ్లి చేసుకోవాలని ఇది ఎన్నో కష్టాలు పడింది. ఇప్పుడు చూస్తే చేసుకోవాలంటున్నాడు. చెప్పండి. పెళ్ళా? బాబాయ్ వద్దు సార్, వద్దు. పోవాయి బెండకాయ, పోవాయి బెండకాయ. కదా అవును సార్, ఇదే కదా సార్. సరే చూడు సత్తయ్య, నీకు శాంతి లాంటి మరి ఒక శాంతి సొంతంగా కావాలంటే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అయితే పెళ్లి చేసుకుంటే శాంతి లాంటి ఒక శాంతి దొరుకుతుందా? మా అత్తగా అల్లుకున్న వెండి మురుకులు ముందు తెలిసేస్తుంది. దొరికేస్తానే సరే. శాంతి తొందరగా దొరుకుతుందా? రోజు రావచ్చు. అమ్మ నాన్న మనల్ని ఏమనరు. రోజు నేను రానుగా, కానీ రోజు నేను చూస్తూ ఉంటాను. అక్కడే రోడ్ సెంటర్ లో.